మార్నింగ్ ఎవ్రీవన్. వర్షం దంచుతుంది. తయారయ్యేసి జిమ్కి పోదామని చెప్పి బయటకు వచ్చేవరకు దంచుతుంది. పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అండ్ పోతే బెటర్. మళ్ళీ సాయంత్రం ఏ టైం అయిపోతుందో డ్యూటీ తెలియదు, చూడాలి. సో బ్లాగ్ 2కి అందరికీ స్వాగతం. వర్షం దంచుతుంది. సో బైక్ మీద కాదు, నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయినా. శివయ్యని మొక్కండి. స్వామి ఆంజనేయ స్వామి కూడా. సో ఈరోజు షూలు వేసిన. వర్షం వస్తుందని కాదు, చిన్న స్టోరీ ఉంది. నిన్న షూలు వేసుకొని పోలేదు నిన్న జిమ్కి. అయితే మెషిన్ ఒక్కటి ఇచ్చింది కాళ్ళకి. చిట్కనేలు ఇక ఏడుస్తుంది. అరే నీ వల్లనే నన్ను చంపేస్తావే ఈరోజు నువ్వు నన్ను అని చెప్పి దమాక్ ఖరాబ్ చేస్తుంటే సరే అని చెప్పి షూలు వేసుకున్నా. నా కోసం కాదు, చిట్కనేల కోసం వేసుకున్నా. అట్లుంటుంది అనమాట. సో మీరు అనుకుంటారు ఇంత వర్షంలో అవసరమా? అవసరం. ఎందుకంటే కష్టపడి నేను 4 o'clockకి లేచిన, లేకపోతే మంచిగా 7 o'clockకి లేచేదానేమో. ఓకే అయితే ఇంకో విషయము, నిన్న చూసుంటారు బ్రీఫింగ్లో ఎంతమంది వచ్చారో. నిజంగా అంతమంది కష్టపడతారు వెనకాల. ఏ ఫెస్టివల్ అన్నా కానీ అది కామన్ పీపుల్కి అది ఫెస్టివల్, కానీ మాకు ఎట్లుంటుందో తెలుసా? అమ్మా ఇంద్రబాబు వస్తుందా. మాకు స్టాండ్ టు ఆర్డర్స్ వచ్చేస్తాయి ప్రతి ఫెస్టివల్కి. స్టాండ్ టు ఆర్డర్స్ అంటే ఏ లీవ్లు ఇవ్వరు, ఆఫ్లు ఇవ్వరు, అసలు లీవులు లేకుండా కంటిన్యూస్గా పనిచేయడం అనమాట. దాన్ని స్టాండ్ టు ఆర్డర్స్ అని అంటారు. అది ఓన్లీ ఇట్లా ఫెస్టివల్ టైమ్స్లలో వచ్చేస్తుంది అనమాట. అట్లా అయితే నిన్న పికెట్స్ అని చెప్పి అన్న, గుర్తుందా? అగో ముందర గణేశుడు చూపించిన కదా మార్నింగ్. ఇట్లా చిన్న చిన్న గణేశుల దగ్గర కూడా పికెట్స్ పెడతారు. ఒక్కొక్కరిని పోలీసు వాళ్ళని నిల్చోబెడతారు, కూర్చోబెడతారు అని చెప్పినా కదా. సో పికెట్స్ అంటే ఏం లేదు, అదొక గార్డ్ డ్యూటీలా చేయాలన్నమాట. లైక్ ఇక్కడ ఏమీ నాన్ వైలెన్స్ కాకుండా చూసుకోవాలి అంతే. చలో ఇట్స్ ఎ వాక్ ఫర్ 1.5 kilometers. చూద్దాం ఈరోజు ఏమైద్దో, ఎట్లా ఉంటుందో. హైదరాబాద్ వినాయకుడి దగ్గర నా ఫస్ట్ డ్యూటీ. షూలన్నీ తడిచిపోయినాయి. అయితే ఫస్ట్ నేను కూడా అనుకున్నా, పోయి మళ్ళీ వండుకుందాం 7 o'clock, సాయంత్రం వచ్చి 7 o'clock 8 o'clock పోదాం జిమ్కి అని అనుకున్నా. కానీ ఎంత కష్టపడి లేచిన, బ్రష్ చేసిన, తయారైనా, అన్నీ వేసుకున్నా, అన్నీ చేసినాం. ఇంతగానో చేసినాక ఎందుకు పోవద్దు అని చెప్పేసి వచ్చేసినాం. సరే జిమ్ ఓపెన్ అయిందో లేదో చూడాలి. అంటే వర్షం వస్తుంది కదా. ఓపెన్ కాలేదనుకో బుగ్గనే. ఇక నేను ఓపెన్ అయిందనుకో నా అదృష్టం. సింపుల్. గణపతి బప్ప మోరియా. ఓ ఏరియా అంతా సాముందిరా బాబు. భయమవుతుంది, బట్ ఇట్స్ ఓకే. కొన్ని వెహికల్స్ వేస్ట్ పాడుకోవు. సారీ వేస్ట్ కాడు, చూసుకొని పోవాలి కదా. మొత్తం వాటర్ అంతా స్పిల్ చేస్తున్నాడు. ఫాల్తు కాడు ఇక్కడ పొద్దుగల. కొంచెం దూరం నడవాలి, అండ్ ఇక బాగానే దూరం నడవాలి. వర్షాకాలం వస్తుంది, రోడ్లన్నీ కాలువలు అయిపోయినాయి. షూలు అంతా పచ్చిగా అయిపోయినాయి. వేసుకొని కూడా ఫైదా లేదు. మళ్ళీ చిక్కునే మొక్కుతుంది ఈరోజు. ఎందుకంటే ఎట్లయినా షూలు జిమ్ బయటనే వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. వాటర్ ఫాల్. వచ్చేసింది కొంచెం దూరం. మీకు బడంగపేట్ గణేష్ చూపిస్తా ఎట్లా ఉందో. ఈరోజు తిరుపతి థీమ్ అది. ఈసారి గరుడాలు 2 ఉన్నాయి, అటొకటి ఇటొకటి. పాలాపూర్ లడ్డుకి ఎట్లా ఫేమస్, బడంగపేట్ గణేష్ పోయేటప్పుడు ఊరేగించుకుంటూ తీస్తారు కదా, అది దానికి ఫేమస్. అది తీసేటప్పుడు చూడాలి మీరు. దగ్గర 1.5 kilometers, కానీ ఎక్కువే. అన్ని బండ్లు ఉంటాయి. అంటే ఒకటి డ్యాన్స్ అని, ఒకటి వేరే కమ్యూనిటీ, ఒకటి సింగింగ్ అని, ఒకటి ఫోక్ సాంగ్స్ పాడతారు, ఒకటి డీజే పెడతారు. ఘోరంగా ఉంటుంది మొత్తం. మనం ఉండే ఏరియా దగ్గర ఒకటి బాలాపూర్
లడ్డు వేలం పట్టిన పడుతుంది, ఇంకో సైడ్ బడంపేట్ది వెళ్ళేది. దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, సారీ. కానీ అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పేది. యా, కారు వాళ్ళు మస్తు స్పీడ్ పోతుంది, చెత్తన కొడుకులు. ఏమో కొంచెం మెల్లగా పోతే ఏం పోతుందో అలా నాకు అర్థమవుతలేదు. వాళ్ళు పోయేది పోవాలి, కానీ పక్కన వాళ్ళని మొత్తం నడిపేసేటట్టు ఉన్నారు కదా. రోడ్ దాటేద్దా, మళ్ళీ దాటడానికి వస్తుందో రాదు. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం, అక్కడ ఉంది కదా ఆ డబ్బా, ఈ డబ్బా ఆడ పరోట దొరుకుతుంది, సూపర్ అంటే తిను. చిన్న గణేశుడు. ఓకే, లెట్స్ గో నియర్ టు జిమ్. పద. ఇంకేం బాగుంటుంది ఇక్కడ జిమ్కి అయితే కుదవలేదు. జిమ్ చేస్తావా, చెయ్యి, నీకు కావాల్సిన జిమ్లు ఉన్నాయి ఇక్కడ. కానీ నువ్వు కరెక్ట్ జిమ్ జాయిన్ కావడం ఇంపార్టెంట్. ఏది పడితే అలా జాయిన్ అయినావు అనుకో, బొక్కలు అటు ఇటు అయితే చూడైతే ఇదే బడం పెట్టుకొని. అండ్ డెకరేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. దిస్ బడం పెట్టుకోబప్ప. అగండి గణేష్. ఏకదశింది షావ్. మా జిమ్ ఓపెన్ కాలే. పుషుక్ బుగ్గా. ఇంత కష్టపడి వర్షాలు వచ్చినందుకు బుగ్గా నవ్వు వస్తుంది నాకు. ఓకే, చూద్దాం. గేట్ సౌండ్ వస్తుంది, మేబీ అన్న ఉంటే ఐ హోప్ ఇట్స్ గుడ్, లేకపోతే బుగ్గా. ఎంత బుగ్గ అంటే అంత బుగ్గ. అయ్యో, అది గేట్ సౌండ్ కాదు, వర్షం సౌండ్. బుగ్గ అయ్యాము. ఓకే, విల్ బి వెయిటింగ్ ఫర్ 5 minutes. చూద్దాం ఏమైద్దో, వస్తాడో రాడు. ఓకే, సో జిమ్ అన్నకు ఫోన్ చేసినాం. హాలిడేనంటే ఈరోజు. మరి ఆ ముఖ్యత నిన్న చెప్పాలి కదా. నిన్న చెప్పి ఏడుస్తే మనం పడుకుంటాం. లేదు, మనం ఓవర్ హీరోయిన్ లాగా వర్షంలో తడుచుకుంటా, షూలు వేసుకొని షూలు తడుపుకుంటా జిమ్కి వస్తాం. మూతాబరి దానిలాగా పెద్ద మూతాబరి శాస్త్రాలు, ఏదో పెద్ద పీకి ఓడిచేటట్టు. రేపేదో కాంపిటీషన్లో ఓడవాలి, లేకపోతే నీకు వరల్డ్ ఛాంపియన్ ఓడుస్తున్నట్టు పోతావు నువ్వు పెద్ద వర్షంలో. సాయంత్రం పోతే ఏం రోగం అంట నీకు? కనీసం సాయంత్రం పోతే మన తమ్ముడు గారు చెప్తాడు కదా ఉందో లేదో. పీకుడు అలాగా పోయినావు, హాఫ్ అంట కోపం వస్తుంది. అమ్మ, మళ్ళీ రిటర్న్ టు ఇల్లు, పోనీలే వాకింగ్ అని అయిపోయింది అని అనుకొని చల్లబడాలి. లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. పొద్దుగా ఫ్రస్ట్రేషన్ పడ్డావు అనుకో, దినం మొత్తం ఫ్రస్ట్రేషన్ అవుతుంది. దాని బదులు మూసుకొని వాకింగ్ అయింది ఈరోజు అని అనుకోవాలి. అదనమాట మ్యాటర్. అమ్మ, ఎట్లుంది తెలుసా ఈరోజు? గ్రాచారం గాండ్ మారేతో కుదాక్యా కరేగా అన్నట్టుంది. ఇది ఒక సామెత, డోంట్ టేక్ మీ బ్యాడా. దేవుడా, మళ్ళీ ఎవర్రా నిన్ను రమ్మన్నది వర్షంలో? సరే పద. అమ్మ కింద పడుతుంది. యో చలో మళ్ళీ ఇంటికి మెల్లగా అంతే చేసి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈరోజు ఏమేమి చేస్తామో అన్నీ చూడండి. ఓకే, బాయ్, టాటా. ఒక చిన్న అదే అనమాట చెప్పడం మర్చిపోయినా విషయం. ఓకే, చెప్పడం మర్చిపోయినా. నిన్న నైట్ నేను వీడియో అప్లోడ్ చేసిన, కొన్ని చిన్నపాటి ఎడిట్స్ వల్ల నేను చూసుకోలే. సో మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ ఈరోజు పొద్దుగా అలా 4కి అప్లోడ్ చేసిన. చెప్పలేము, 68 views అట్లా వచ్చినాయి. నాకైతే ఒక గుడ్ స్టార్ట్ అనిపిస్తుంది, అదేమన్నా కానీ. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఏంది అంటే చూసిన వాళ్ళు మళ్ళీ వీడియో చూడండి.
లైక్ వీడియో వ్యూస్ వస్తాయి అంతే. చూడకపోయినా పర్లేదు, మళ్ళీ చూద్దాం, వేరే వాళ్ళు చూస్తారు అంతే. ఓకే, ఈ నీళ్ళలో నడుచుకుంటా ఉండమ్మా. మంచి స్నానం చేపిస్తున్నాం అని అంటుంది నా కాళ్ళను. చి 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 శివులన్నీ సర్వనాశనం అయిపోయింది. వినాయకుడి పూజ కాబట్టి పొద్దున్నే వచ్చారు పాపం. వీళ్ళు వర్షం దంచుతున్నందుకు మనకి ఎడబెట్టుకోవాలి అర్థమవుతుంది. అయినా నాలుగుకి ఎందుకు పెట్టారో నాకు అర్థమవుతుంది అసలు. అంటే ఇంకొంచెం సేపు అయితే ఆ ఏరియా అంతా బ్లాక్ అవుతుంది. పెట్టుకోవడానికి జాగ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేసే వాళ్ళకి జాగ ఉండదు. సో అందుకని తొందరగా వచ్చారు. తొందరగా రావడం కరెక్టే, కానీ మరీ తొందరగా రావడం ఓకే. ఆడ బాయ్స్ ఉన్నారు, ముచ్చట పెడుతున్నారు. ఎక్కడ చూడకుండా గమ్మున ఇంటికి నాడు సేఫ్గా వెళ్ళిపోవాలి అంతే. ఓకే, లెట్స్ గో. చెప్తా ఇంకొకటి. సో నేను నిన్న చెప్పినా కదా బ్రీఫింగ్ అవుతుంది, పోస్టింగ్ ఇస్తాను. నైట్ కూడా చెప్పినట్టు నాకు పోస్టింగ్ ఇచ్చారు కరెక్ట్ గణేష్ ముందల అని. అయితే పుషింగ్ పార్టీ అంటారు అనమాట దాన్ని. నార్మల్లీ పుషింగ్ పార్టీస్ అంటే నేను చెప్తా, ఏదన్నా గుడిలో కానీ నువ్వు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ తొలి ఏకాదశి కానీ, లేదా మొన్ననే అయింది కదా బోనాల దగ్గర మీరు గుడికి పోయినప్పుడు పోలీసు వాళ్ళు లోపల గర్భగుడి దగ్గర నిల్చొని ఒకటే దొబ్బుతూనే లేరా మళ్ళీ నడురమ్మ పదండమ్మ పోండి ఇంతసేపు మొక్కొద్దు అని అంటారు కదా. సారీ, అది మా తప్పు కాదు. అంటే మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, మీరు ఒక్కరు చేసుకున్నారనుకో మనస్ఫూర్తిగా దర్శనం, అక్కడ 100,000 మంది చేసుకోలేరు అంతే మనస్ఫూర్తిగా దర్శనం. మీరు ఒక్క గ్లాన్స్ అన్నా ఇచ్చి పోయారు అనుకోండి, మీకు తృప్తి, వెనకాల వాళ్ళు కూడా చూసారు అనుకో వాళ్ళకి తృప్తి, మీ అందరికీ తృప్తి ఉంటే మాకు కూడా ఉంటుంది, పీస్ఫుల్గా అయిపోతుంది అనమాట అంతే. మీరు నెక్స్ట్ తర్వాత బోనాలు కానీ ఏదైనా ఫెస్టివల్ తర్వాత వచ్చి దర్శనం చేసుకోండి. 10 కాదు, గంట సేపు ఉండాలి. మిమ్మల్ని ఆపెట్టడం ఎవరు, మనం కూడా చూద్దాం, మేము కూడా ఆపం, మాకేంది. కానీ కరెక్ట్ ఫెస్టివల్ రోజు ఏంటి అని అంటే అందరి ఏమంటారు దాన్ని తెలుగులో, నాకు కొంచెం తెలుగులో వీక్, ఏమంటారు దాన్ని భావం, అందరు ఎట్లా అనుకుంటారంటే ఆ రోజే పోతే దేవుడు దర్శనం ఇస్తాడు, దేవుడు మన మాటలు వింటాడు, లేకపోతే వినరు. అదేందో మళ్ళీ ఆ ఇంటెన్షన్ ఏందో అనుకోవడం ఏందో నాకు అర్థం కాదు. మా ఇంటెన్షన్ ఏంది మొత్తానికి, మా పోలీసు వాళ్ళ ఇంటెన్షన్ ఏంది అని అంటే, మీరు ఒక గ్లాన్స్ ఇచ్చుకుంటూ పోండి, మొక్కండి, తప్పులేదు. మీరు గ్లాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అనుకో 100,000 మంది మీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు అన్నమాట. అది ఇంపార్టెంట్ అక్కడ. మేమేదో కావాలని దొబ్బం. మీరు అవును మీ వైపు ఏమనుకుంటారు అని అంటే, అరే అంత కష్టపడి మేము వచ్చినాము, దేవుని మొక్కనేని ఇస్తారు, నేను కూడా ఆబ్వియస్లీ పోలీసు కాకముందు అట్లా అనుకున్నాను, అట్లా తిట్టుకున్నాను. కానీ ఏంది, రెండు వైపులు ఆలోచించాలి కదా, అట్లా అనమాట. సో అందుకని ఇప్పటి నుంచి ఏ గుడి అయినా, ఐ రియల్లీ హోప్ కి హైదరాబాద్ గణేశుడు ఉంటుంది కదా, ప్లీజ్ అక్కడైతే మీరు సతాయించకండి. దెబ్బ మొక్కేసి దెబ్బ పోరే అంతే. మీరు ఆడ నించొని స్టాగ్నేట్ అయ్యి నేను ముచ్చట్లు పెడతా, నా అక్క వస్తుంది, నా చెల్లి వస్తుంది, నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అరే నా బాయ్ ఫ్రెండ్ గాడు వస్తుండు అని ఇవన్నీ ఏం పంచాయతీ పెట్టకూడదు. మీరు వచ్చిర్రా, మొక్కిర్రా, పోయిర్రా అంతే. ప్రసాదం కాడ కూడా కొట్లాడకూరి, అంత లైన్లో పోయి దెబ్బ తీసుకొని వెళ్ళిపోరు అంతే. ఇంకొకసారి తిరిగి చూడొద్దు. అట్లా చూడకపోతేనే మాకు కూడా మంచిది. మీరు మొక్కండి, తప్పేం లేదు, మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు, మనస్ఫూర్తిగానే మొక్కండి. ఉన్న ఒక్క నిమిషం, ఇప్పుడు దేవుడి దగ్గరకు పోయి మొక్కుతేనే మొక్కినట్టు కాదు. ఇప్పుడు దేవుడు అన్నిటి దగ్గర ఉంటాడు కదా, అంటే మీరు ఏడ నుంచి మొక్కినా కూడా దేవుడు వింటాడని అర్థం కదా. మరి దగ్గరికి పోయి కరెక్ట్ గుళ్ళలో ముఖ్యంగా మన బోనాలు అయింది కదా, అజీవం అనిపిస్తుంది నాకు. అదేంటో మరి ముందర కరెక్ట్ గజ ఏమంటారు దాన్ని, గుడి అమ్మవారి ముందర నుంచి ఒకటే మొక్కుతారు. అరే మొక్కండి రా బాబు, జర వెనకాల ఛాన్స్ ఇవ్వండి. సరే మొక్కితే జర వంగాలే కదా వెనకాల కనబడడానికి. సరే పోనీలేండి, కానీ
అయిపోయింది హోగ్యా దిన్ గై బాత్ గై. ఇప్పుడు మన హైదరాబాద్లో అన్న కొంచెం ప్లీజ్ ఐ రిక్వెస్ట్ డబ్బున మొక్కేసి డబ్బులు వెళ్ళండి. అది మీకు మంచిది, నాకు మంచిది. పొద్దుగల నడిపించిండు. ఏం జిమ్ మనిషిరా బాబు. అయినా నాకు బుద్ధులా. ఇంట్లో తమ్ముడు వాడు ఉన్నాడు, వాడిని అడగాలని తెలివి లేదా. ఈ అమ్మ చక్కగా లేచి చక్కగా వచ్చి అయిపోయిందిలే అనవసరంగా నువ్వు ఎందుకు తిప్పుతావు అని నేను అనుకోవాలి. ఓకే, ఇంకొంచెం నడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాం. 200 మీటర్స్ వెళ్ళడానికి పోయినాక మళ్ళీ కథ ఏందో చూపుతా. మళ్ళా పోయేటప్పుడు వర్షం రావద్దు దేవుడా ప్లీజ్. ఈ కాలు మొక్కుతా. 7 గంటల వర్షం వద్దు. పోదాం మంచిగా పోదాం. ముందే ఏడ బండి ఆపాలో ఎట్లా పోవాలో ఏం తెలియదు. చిడుచుడు అవుతుంది నాకు ఈ వర్షానికి. ఆ డ్యూటీ వర్షం వేయాలంటే ఎంత జల్లు అంటుంది తెలుసా పానము. సో ప్లీజ్ వర్షం ఆగిపోవాలి. కానీ మీకు తెలుసా వినాయకుడిది ఫస్ట్ డే రోజు ఇంకా బోనాలకప్పుడు కూడా వర్షం పక్కా పడుతుందంట. వినాయకుడు లాస్ట్ డే కూడా నిమజ్జనప్పుడు కూడా పక్కా వర్షం పడుతుంది. మీరు గమనించారా ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి? చూడండి అట్లా. కానీ ఐ రియల్లీ హోప్ వర్షం ఆగిపోవాలి. అసలు వర్షం పడద్దు ఈరోజు. ఓకే, గుట్ట ఎక్కుతున్నట్టు ఉంది ఏందిరా బాబు. గుట్ట దిగాలి, గుట్ట ఎక్కాలి. సరే ఇంటికి వచ్చేసాం. మళ్ళీ తర్వాత విషయాలు తర్వాత మాట్లాడదాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. డ్యూటీకి అయితే వచ్చేస్తున్నాం. ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము హైదరాబాద్ గణేశుడికి. సో అక్కడుంది మన హైదరాబాద్ గణేశుడు. వచ్చేసాం దగ్గరలోకి. ఫుల్ రెయిన్ కోట్ అన్నీ వేసుకున్నా కూడా నో ఫైదా. మొత్తం తడిచిపోతున్నాం వర్షంలో. నా ఫోన్ అయితే ఘోరంగా అయిపోతుంది. గణేశుడు దర్శనం కోసం పోతున్నాం నేను నిఖితక్క. ఫస్ట్ అమ్మవారి దర్శనం. వా జై జగన్నాథ్. హైదరాబాద్ గణేశుడు. వా హైదరాబాద్ గణేష్. డ్యూటీ అయిపోయింది, ఇంటికి పోతున్నాం. ఇంటికి వచ్చేసినాం, డ్యూటీ అయిపోయింది. రాధే రాధే.